యుద్ధం చేయడానికే వస్తాడు ఎవడైనా, కానీ యుద్ధాన్ని శాసించడానికే వస్తాడు ఈ కర్ణుడు. చరిత్రలో ఓడిన చోటే చరిత్ర తిరగరాయడానికి వస్తున్నాడు. రికార్డులు అనేవి చెరపడానికి, ప్రభాస్ అనే పేరును చరిత్రలో లిఖించడానికి. బాహుబలితో మొదలైన సునామీ కల్కితో ప్రపంచాన్ని చుట్టేస్తోంది. పక్కన ఎంతమంది ఉన్నారన్నది ముఖ్యం కాదు, ఎదురుగా ఎవరున్నారన్నది అసలే ముఖ్యం కాదు. పంజాతో కొడితే పుర్రె పగిలిపోవలసిందే. అది రెబల్ స్టార్ పవర్. కౌంట్ డౌన్ మొదలైంది. బాక్స్ ఆఫీస్ దగ్గర దండయాత్ర సిద్ధమైంది. వస్తున్నది సామాన్యుడు కాదు, శతాబ్దాల దాహాన్ని తీర్చడానికి వస్తున్న సమర యోధుడు. పురాణం నుంచి ఆధునిక కాలం వరకు ఆయన వేసే ప్రతి అడుగు ఒక సంచలనం. ఒక్కొక్కరు ఒక్కొక్క దారిలో వెళ్తే ప్రభాస్ వెళ్లేదే ఒక దారి, అది రికార్డుల దారి. సింహం అడుగు పెడితే అడవి గజగజలాడాలి. ప్రభాస్ గర్జిస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర లెక్కలు తలకిందలవ్వాలి. గెట్ రెడీ ఫర్ ద కర్ణ పర్వం. తెర మీద ఒకే ఒక్కడు, ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న పేరు ప్రభాస్. కల్కి 2898 AD. ఈ పేరు వింటేనే బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ల వర్షం గుర్తొస్తుంది. 1000 కోట్ల క్లబ్ అంటే లెక్కలు తేల్చిన సినిమా ఇది. కానీ అది కేవలం ఆరంభం మాత్రమే. క్లైమాక్స్ లో భైరవ ఎప్పుడైతే ఆ గాంధీవాన్ని పట్టుకున్నాడో, ఎప్పుడైతే ఆ పాత్ర వెనుక ఉన్నది సాక్షాత్తు సూర్యపుత్ర కర్ణుడే అని తెలిసిందో, అప్పుడే అసలు సినిమా మొదలైంది. ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ కు సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ నెట్టింట మంటలు రేపుతోంది. సింహం మౌనంగా ఉందంటే అర్థం వేట ముగిసిందని కాదు, తదుపరి వేట కోసం పంజాని మరింత పదును పెడుతోందని. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఒక రహస్య ప్రదేశంలో భారీ సెట్ నిర్మితమవుతోంది. ఇది మామూలు సెట్ కాదు, ఒక విజువల్ వండర్. డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఒక భారీ ప్లాన్ వేశారు. కల్కి పార్ట్ 1 చూసిన ప్రతి ఒక్కరిని ఊపిరి బిగ్గబట్టేలా చేసిన క్లైమాక్స్ గుర్తుందా? దానికి 10 రెట్లు పవర్ఫుల్ గా పార్ట్ 2 ఇంటర్వెల్ బ్లాక్ ఉండబోతోందట. అవును, ఆ ఇంటర్వెల్ సీన్ కోసమే చిత్ర యూనిట్ రాత్రింబవళ్లు కష్టపడుతోంది. హాలీవుడ్ సినిమాలు కూడా తలవంచేలా హై ఎండ్ టెక్నాలజీతో ఈ సీక్వెన్స్ ను షూట్ చేయబోతున్నారు. రికార్డులు రాయాలన్నా ఆయనే, ఆ రాసిన రికార్డులను చెరపాలన్నా మళ్లీ ఆయనే రావాలి. ఆయనే ప్రభాస్. ఇక ఇంటర్వెల్ సీన్ గురించి వింటుంటేనే గూస్ బంప్స్ రావటం ఖాయం. ఇందులో ఒకే ఫ్రేమ్ లో ముగ్గురు లెజెండ్స్ కనిపించబోతున్నారట. ఒకవైపు అశ్వత్థామగా బిగ్ బి అమితాబ్ బచ్చన్, మరోవైపు సుప్రీం యాస్కిన్ గా లోకనాయకుడు కమల్ హాసన్. వీరి మధ్యలో అజేయుడైన కర్ణుడిగా మన రెబల్ స్టార్ ప్రభాస్. ఊహించుకోవడానికే మైండ్ బ్లాక్ అవుతోంది కదా. యాస్కిన్ శక్తులకు, కర్ణుడి పరాక్రమానికి మధ్య జరిగే ఆ మహాసమరం వెండి తెరపై ఒక దృశ్య కావ్యంలో ఉండబోతోంది. సినీ విశ్లేషకుల ప్రకారం ఈ ఒక్క సీన్ కోసమే ప్రేక్షకులు 100 కోట్లు ఖర్చు పెట్టి థియేటర్లకు వస్తారనడంలో సందేహం లేదు. ఇక్కడ యుద్ధం మనుషుల మధ్య కాదు, మహాశక్తుల మధ్య. ఒక్కొక్కరి గర్జన థియేటర్లో స్పీకర్లు పగిలిపోయేలా ఉండబోతోంది. ఇక ఈ సీక్వెల్ కు ఒక ఆసక్తికరమైన టైటిల్ ప్రచారంలో ఉంది. అదే కర్ణ 3102 BC. పార్ట్ 1 లో కల్కి ఆగమనాన్ని సూచించిన నాగ్ అశ్విన్ పార్ట్ 2 లో పూర్తిగా కర్ణుడి ప్రతాపాన్ని చూపించబోతున్నారు. 3102 BC అంటే ద్వాపర యుగం ముగిసి కలియుగం మొదలైన సమయం. ఆ కాలానికి నేటి కల్కి కాలానికి మధ్య అల్లిన కథా గమనం ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. మైథాలజీని, సైన్స్ ఫిక్షన్ ను నాగ్ అశ్విన్ కలిపిన తీరు అద్భుతం. ఈసారి సినిమాలో యాక్షన్ కంటే ఎమోషన్, మైథాలజీ ఎక్కువగా ఉండబోతున్నాయట. చరిత్రలో ఓడిపోయిన వాడికి మాత్రమే తెలుసు తిరిగి గెలవడంలో ఉండే మజా ఏంటో. ఆ గెలుపు ఎలా ఉంటుందో చూపించడానికే వస్తున్నాడు కర్ణుడు. వైజయంతి మూవీస్ అధినేత అశ్విని దత్ ఈ సినిమా కోసం బడ్జెట్ విషయంలో ఎక్కడా వెనుకాడటం లేదు. పారిస్ లోనో, లండన్ లోనో తీసిన సినిమాలా కాదు, మన దేశం గర్వించేలా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. హాలీవుడ్ స్థాయి టెక్నీషియన్లు ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్నారు. ప్రభాస్ కూడా తన మిగతా సినిమాల కంటే ఈ ప్రాజెక్ట్ మీద ఎక్కువ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇది కేవలం ఒక సినిమా కాదు, ప్రపంచ సినిమా మ్యాప్ లో ఇండియన్ సినిమా సత్తాను చాటి చెప్పే ఒక గొప్ప ప్రయత్నం. ప్రభాస్ కెరీర్ లో ఇది ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. బాహుబలితో తెలుగు సినిమా సత్తా చాటిన ప్రభాస్ ఇప్పుడు కల్కితో గ్లోబల్ మార్కెట్ ని ఏలుతున్నారు. పార్ట్ 2 వస్తుందంటేనే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇక కర్ణుడి పరాక్రమం, అశ్వత్థామ సహకారం, యాస్కిన్ వినాశనం, ఇవన్నీ కలిస్తే వచ్చే ఆ కిక్కే వేరు. బాక్స్ ఆఫీస్ దగ్గర 1000 కోట్లు అనేవి కేవలం అంకెలు మాత్రమే. ప్రభాస్ దిగే వరకు మాత్రమే ఎవరికైనా లెక్కలు. ఆయన వచ్చాక అంతా ఒక్కటే లెక్క, అది ప్రభాస్ మార్క్ లెక్క. ఫ్యాన్స్ అందరూ సిద్ధంగా ఉండండి. రాబోయేది మామూలు సునామీ కాదు, కర్ణుడు వస్తున్నాడు. కలియుగ యుద్ధం మొదలవ్వబోతోంది. యుద్ధం సిద్ధమా? అయితే అరుపులు మొదలు పెట్టండి అంటున్నారు అభిమానులు.